ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనము. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను, అప్పుడు నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకుందురు. విల్ డూ బెటర్ అంటు యూ దాన్ అట్ యువర్ బిగినింగ్స్, అండ్ ye shall know that I am the Lord. నీవు పోగొట్టుకున్న స్థితిలో ఉంటే కనుక ఇదిగో ఇది నీ కొరకే. నీవు ఇదివరకు ఉన్న దానిలో కంటే అంటే మునుపటి కంటే నీకు అధికమైన మేలును కలుగజేయవాడు మన దేవుడు. ఆయనే యెహోవా. ఆయనే సర్వమానవాళికి దేవుడు. మనం ఆయన గూర్చి తెలుసుకోవాలి అంటే, ఆయన శక్తి ఏంటో మనం గ్రహించాలి అంటే, ఆయన చేసిన గొప్ప కార్యములను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. దేవుడు ఏదైనా చేయటకు సమర్థవంతుడు అని, శక్తిమంతుడు అని, గొప్పవాడు అని మనం ముందుగా గుర్తించాలి, గుర్తెరగాలి. ఎందుచేతనంటే ఆయన మన పక్షముగా ఉన్నవాడు. ఆయన మన తట్టు తిరిగి ఉండగా పాడైపోయిన పట్టణములు తిరిగి కట్టబడతాయి. ఆయన ప్రజలను విస్తరింపచేయగల సమర్థుడు. నీవు పోగొట్టుకున్న వాటిని తిరిగి సమకూర్చగల శక్తిమంతుడు. రూతు జీవితాన్ని మనం చూచినట్లయితే ఆమె జీవితం ఒక మూడు బారిన ఎండిపోయిన జీవితంలో తిరిగి మరలా ఆయన చిగురింపచేశాడు. ఆమెకు ఒక మంచి వంశవృక్షంలో ఆమె పేరును ఉంచాడు. ఎందుకు అంటే ఆమె తన అత్త ఎడల చూపించిన ప్రేమ, దయ, జాలి. మరి నీవు, నేను మన తోటి వారి ఎడల, మన కుటుంబస్తుల ఎడల ఏమి కలిగి ఉన్నావు? వారిపై నీవు ఏమి చూపిస్తున్నావు? కక్షలు, కోపం, పగ ఇలాంటివా? ఇక నుండి అయినా నీ బ్రతుకును మార్చుకొని పాడైన జీవితాన్ని బాగు చేయమని దేవునిని ప్రార్థిస్తే తప్పక నిన్ను క్షమించి నీకు మునుపటి కంటే అధికమైన మేలును అనుగ్రహించ సమర్థవంతుడు నా యేసయ్య. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని ఆశిస్తూ చిన్ని ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, వినిన వాగ్దానాన్ని వారి హృదయ గదిలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి దేవా. అవును ప్రభా, మీరు ఏదైనా చేయగల సమర్థవంతుడు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగల సమర్థుడువు తండ్రి. నీకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదని మేము గుర్తెరిగి తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. మీరే గొప్ప దేవుడని మేము గుర్తెరిగి మా బ్రతుకును సరిచేసుకునే విధానంలో మమ్మల్ని ఉంచండి దేవా. ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరతలను తగిన సమయంలో మీరు తీర్చి, మరి నాయన ప్రపంచంలో నెమ్మది లేదు నాయన, ఎక్కడ చూచినా అల్లర్లు, యుద్ధములు తండ్రి. ప్రతిదీ మీ స్వాధీనంలో ఉంచుకొని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.